పద్మశ్రీ అవార్డు గ్రహీత, దళిత పీడిత వర్గాల ఆశాజ్యోతి, అదేవిధంగా వికలాంగుల ఆత్మబంధువు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకానికి స్ఫూర్తిదాత, అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే భారత ప్రభుత్వం చేత పద్మశ్రీ అవార్డు పొందినటువంటి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు మరి వికలాంగుల హక్కుల కోసం నిరంతరాయంగా పోరాటం చేసినటువంటి మమ్మల్ని సన్మానించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే అంత పెద్ద నాయకుడు మాలాంటి హక్కుల కోసం పోరాటం చేసేటటువంటి మమ్మల్ని గుర్తించినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వారికి ప్రత్యేకంగా మా భారత వికలాంగుల హక్కుల ప్రొటెక్షన్ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ వారు చూపినటువంటి ఉద్యమ గురువుగా వారు చూపినటువంటి బాటలోనే వికలాంగుల హక్కుల కోసం మేమందరం కూడా సంఘటితమై భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఆ హామీలన్నింటి కూడా మందకృష్ణ మాదిగ గారి స్ఫూర్తితో వారి నాయకత్వంలోనే మరి సమిష్టి కృషితోనే అన్ని ఐక్య సంఘాల ఆధ్వర్యంలో సాధిస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరి నన్ను గుర్తించి నన్ను ప్రోత్సహించేటటువంటి సంకల్పంతో వారు నన్ను సన్మానించినందుకు మరొకసారి రాష్ట్ర కమిటీ పక్షాన మా సంఘం పక్షాన్ని ప్రత్యేకంగా వారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో అట్టడుగున ఉన్నటువంటి వికలాంగుల సామాజిక వర్గం యొక్క హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం, రాజ్యాధికారంలో వాటా కోసం భారత వికలాంగుల హక్కుల ప్రొటెక్షన్ సమితి నిరంతరాయంగా పోరాటాలు చేస్తుంది. మాకు ఉద్యమ గురువుగా ఆయన నేర్పినటువంటి బాటలో మేము పోతున్నాం. 30 ఏళ్ల తన సుదీర్ఘ పోరాటంలో మరి ఎస్సీ వర్గీకరణ కోసం ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వారు సాధించారు. వారిని అనుసరించే మేము కూడా వికలాంగుల హక్కుల కోసం, వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో వికలాంగుల హక్కుల కోసం మరి పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ తీసుకొని ప్రభుత్వాల మెడలు ఉంచైనా సరే మా హక్కులు సాధించుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే వికలాంగులకు పెంచిన 6,000 రూపాయలు పెంచుతామని చెప్పేసి, ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి, వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు రాష్ట్రంలో భర్తీ చేస్తామని చెప్పేసి, వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా గుర్తిస్తామని చెప్పేసి, రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పేసి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి నేటి వరకు కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారు. పెద్దలు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వాలు అతి త్వరలోని హైదరాబాద్ కేంద్రంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి, భారత వికలాంగుల హక్కుల ప్రొటెక్షన్ సమితి మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాలను కూడా సమన్వయం చేసుకుని సమిష్టి కృషితో పెద్దలు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో హైదరాబాద్ కేంద్రంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెడలు వచ్చే విధంగా ఉద్యమ కార్యాచరణ కూడా తీసుకుంటుందని చెప్పేసి తెలియజేస్తూ నన్ను సన్మానించిన మందకృష్ణ మాదిగ గారికి మళ్ళొకసారి పాదాభివందనం తెలియజేస్తాను.